వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసినట్టయితే సూర్యుడు 15వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు. ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి 1వ తారీఖున జూన్ 1వ తారీఖున మీన రాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది. ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి 14వ తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత అదే బుధుడు 29వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి 12వ తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది 12వ తారీఖు. ఇది గ్రహ మార్పులు జరుగుతాయి అన్నమాట ఈ జూన్ మాసంలో. అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు, మీరెవరైనా ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ, విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం. అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి చూసినట్టయితే ఈ లగ్నానికి అధిపతి చంద్రుడు 2 రోజులకు ఒకసారి ప్రతి రాశిని సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. తర్వాత చూసినట్టయితే వీరికి ముఖ్యంగా తృతీయంలో కేతు సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే తృతీయంలో కేతు ఉంటాడో ఆకస్మిక ధన లాభాన్ని ఇస్తాడు కేతు. అర్థమైందండి? అనుకోకుండా మీకు తెలియకుండానే చక్కటి ధన లాభాన్ని ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ సంవత్సరాంతంలో కూడా ఎప్పుడో ఒక రోజు పొందే అవకాశం ఉంది. ఈ మాసంలో కూడా అది జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఎప్పుడైతే కేతు తృతీయంలో ఉంటాడో ఆకస్మిక ధనలాభాన్ని అయితే ఇస్తాడు. కాబట్టి చక్కగా మీరు చేస్తున్న వృత్తిలో ఎంత విసుగు వచ్చినా సరే ఎలాంటి విసుగు పడకుండా అదే వృత్తిలో ఏదో రకంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటే అందులోనే మీకు ధనయోగం కలిగే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే ముఖ్యంగా 8వ స్థానంలో శని సంచారం. ఎప్పుడైతే 8లో అష్టమ స్థానంలో శని ఉంటాడో అది ఆయనకి స్వస్థానమైంది. ఎప్పుడైతే శని అష్టమంలో ఉంటాడో ఆయన మృత్యువుకి కారకుడు. అర్థమైందండి? అనారోగ్య సమస్యలను ఇస్తాడు. అట్లానే ఆయన డైరెక్ట్గా మీ యొక్క ధనస్థానాన్ని చూస్తున్నాడు. ఆయన డైరెక్ట్గా మీ యొక్క ద్వితీయాన్ని చూస్తున్నాడు శని. ఎప్పుడైతే అలా చూస్తాడో ధనపరంగా ఇబ్బందులు పెడతాడు. అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు చేస్తూ ఉంటాడు. ఇక్కడ కేతు వల్ల ధనం వస్తూ ఉంటుంది, అక్కడ శని వల్ల ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత ధనపరంగా జాగ్రత్త వహించండి ఈ యొక్క కర్కాటక రాశి వారు. అట్లానే ఆరోగ్యపరంగా కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడైతే 8వ స్థానంలో ఉంటాడో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి. అట్లానే నవమంలో రాహు సంచారం. ఎప్పుడైతే నవమంలో రాహు ఉంటాడో కొంత అనుకూలమనే చెప్పాలన్నమాట. మీకు పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. చక్కగా మీకు ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ మీకు చక్కటి పేరు వచ్చే అవకాశం అయితే రాహు వల్ల ఉందనే చెప్పాలి. ఆ తర్వాత రాజ్యంలో కుజుడు. ఎప్పుడైతే 10వ స్థానంలో కుజుడు సంచారం ఉంటుందో చక్కగా ఉద్యోగంలో అభివృద్ధి అవకాశం ఉంది. అట్లానే మీకు తెలియని వేగం, మీలో తెలియని పట్టుదల పెరిగే అవకాశం ఉంటుంది. అట్లానే సంతాన రీత్యా ఇబ్బందులు పడే వారందరికీ కూడా ఈ కుజుడు అనుగ్రహం కలిగి చక్కటి సంతానం కలిగే అవకాశం కూడా ఉంది. ఎవరి వల్ల? కుజుడి వల్ల. ఎప్పుడైతే ఈ మాసంలో 1వ తారీఖు నుంచి కుజుడు మారుతున్నాడు, చక్కగా ఈ సంతాన ప్రయత్నం చేసేవారు కానీ, ఏదైనా స్థల రీత్యా ఏదైనా ఇబ్బందులు పడేవారు కానీ, స్థలాన్ని కొనాలన్నా అమ్మాలన్నా ఇలాంటి ఇబ్బందులు ఉన్న వారందరికీ కూడా చక్కగా కుజుడి అనుగ్రహం బాగుంది. కుజుడు చాలా యోగిస్తున్నాడు. కాబట్టి మీరు కొంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేస్తే ఈ అనుగ్రహం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత లాభంలో గురు.
ఎప్పుడైతే లాభంలో గురువు ఉంటాడో చాలా అనుగ్రహిస్తున్నాడు. గురువు ఎప్పుడైతే లాభంలో ఉంటాడో విద్యార్థులకి విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అట్లానే ఉద్యోగం చేసే వారికి చక్కగా ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారందరికి కూడా గురువు అనుగ్రహం చాలా బాగుందనే చెప్పాలి. అట్లానే వ్యయంలో రవి, బుధ, శుక్రగ్రహాలు సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు వ్యయంలో ఉంటాయో అప్పుడు మరి అనారోగ్య సమస్యల్ని, వ్యాపార రీత్యా ఇబ్బందుల్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంతవరకు ఇబ్బందులు ఉన్నా సరే ఏదో రకంగా ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. మొత్తానికి చూసినట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంత అనుకూలత ఉంది, కొంత అనుకూలత లేదు అనే చెప్పాలి. కాబట్టి మీరు చక్కటి పరిహారం అయితే చేసుకోండి. చక్కగా మీరు శనికి ఆరాధన చేయండి. ముఖ్యంగా శనికి ఆరాధన చేయడం వల్ల చాలా బాగుంటుంది. మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా అక్కడున్న పురోహితుల్ని కానీ ఎవరన్నా అడిగితే మృత్యుంజయ హవనం చేస్తారు. మృత్యుంజయ హోమం చేయించుకోండి. మృత్యుంజయుడికి పూర్తిగా మీరు శాంతి పెట్టుకొని శాంతి ఆరాధన చేయండి. ఆ తర్వాత వచ్చేసరికి ముఖ్యంగా శివారాధన చేయడం చాలా ఉత్తమం ఈ కర్కాటక రాశి వారు. కాబట్టి చూశారు కదండి కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఏ విధంగా ఉందో జూన్ మాసంలో. కాబట్టి మీ బంధుమిత్రులు ఎవరైనా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారికి షేర్ చేయండి. అట్లానే కర్కాటక రాశి వారు ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు, నమస్కారం.